విద్య వ్యాపారమా? అధిక ఫీజులు అడ్డుకట్టలేదా? పుస్తకాలు యూనిఫామ్లు తప్పనిసరిగా స్కూల్లోనేనా? తల్లిదండ్రులపై పెరుగుతున్న భారం. విద్య ఒకప్పుడు సేవగా భావించేవారు, కానీ ఇప్పుడు విద్య వ్యాపారంగా మారుతుందా? ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వేల నుంచి లక్షల రూపాయల వరకు ఫీజులు, వాటితో పాటు తప్పనిసరిగా పాఠశాలల నుంచే పుస్తకాలు యూనిఫామ్లు కొనాలని నిబంధనలు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు, తల్లిదండ్రులకు ఖర్చుల సీజన్ మొదలవుతుంది. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్, పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, ఇలా ఒక్కో అంశానికి వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు తమ పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో తక్కువ ధరకు లభించే వస్తువులను కూడా పాఠశాలల నుంచే కొనాల్సి రావడం వల్ల అదనపు భారం పడుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థులందరూ ఒకే విధమైన దుస్తులు ధరించడం, ఒకే పుస్తకాలు ఉపయోగించడం నిర్వహణ పరంగా సులభమని పాఠశాలలు చెబుతున్నప్పటికీ కొనుగోలు చేసే స్వేచ్ఛ కూడా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నాణ్యత ప్రమాణాలు ఒకటే అయితే ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని అభిప్రాయపడుతున్నారు. విద్యారంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం పాఠశాలలు విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. ఫీజుల నిర్మాణం పారదర్శకంగా ఉండాలి. తల్లిదండ్రులకు ముందుగానే పూర్తి వివరాలు అందుబాటులో ఉంచడం, అనవసర ఆర్థిక భారం లేకుండా చూడడం అవసరమని సూచిస్తున్నారు. ఫీజుల నియంత్రణ, తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం, పాఠశాల పారదర్శకత వంటి అంశాలపై ప్రభుత్వం విద్యాశాఖ పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో పాఠశాలలు కూడా తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యా నాణ్యతతో పాటు అందుబాటు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.